సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అశేష జనాన్ని అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రజలారా, సేవ్ విశాఖపట్నం అనే నినాదంతో మరి ఈరోజు జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహాధర్నాకి రావడం, విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు 1,00,000 ఎకరాలు పైన భూ కబ్జాలు అవడం, భూ దందాలు జరగడం, వాళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నటువంటి మరి శాసనసభ్యులు, మంత్రులు ఇన్వాల్వ్మెంట్ వద్ద అధికారులతోటి మరి ఈ యొక్క వ్యవహారం జరిగింది అన్నది తేటతెల్లమైనటువంటి విషయం. మరి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా చేయి కలిపి ఈరోజు భారీ ఎత్తున మరి సంఘీభావం తెలిపి ఈరోజు విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, తప్పకుండా మన భూములు మనకు దక్కాల్సిందే. నిరుపేద ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి మీరందరూ కూడా సహకారాన్ని అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ, దొంగలు దోపిడీదారులు ఎవరున్నా రేపు రాబో కాలంలో వాళ్ళందరూ కూడా కటకటాల లెక్కలు చూడాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.